మట్టితోనే వినాయకుడిని చేశారండి లేకపోతే ఇంకా ఏమేమి మెటీరియల్ కలిసి? అంటే ఈ యొక్క వినాయకుడిని మా నాన్నగారు సుదర్శన్ గారు ఈ యొక్క వినాయకుడిని గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడిని నిమజ్జనం చేస్తే పొల్యూషన్ ఏదో అవుతుంది, వాటర్ ఖరాబ్ అవుతుంది, అది ఇది అని అంటే ఆయన సివిఎం అని ఆయన మహేందర్ రెడ్డి కమిషనర్ ఉన్నప్పుడు ఆయనతో మా నాన్నగారు చెప్పడం జరిగింది, వచ్చే సంవత్సరము మేము మట్టి వినాయకుడిని తయారు చేస్తాము అని చెప్పి. ఇక మా నాన్నగారు ఆ టైం చనిపోయారు 2022. అంటే అప్పటి నుంచి ఇది 3వ సంవత్సరం దీన్ని కంటిన్యూ చేసుకుంటాం మట్టి వినాయకుడిని. దీంట్లో ఇంకోటి ఏంటంటే చిక్నా మట్టి, వరి పొట్టు, గడ్డి, మళ్ళా సుత్లి పొట్టు, ఇంకోటి ఏంటంటే కపుర్తా జాలి ఉంటారు కదా మేడం, అవన్నీ కలిపి ఇట్లా మనం వరి పొట్టు గడ్డిలా అవన్నీ పిడకల్లాగా చేసి దాన్ని మొత్తం ఈ ఐరన్లో వెల్డింగ్ చేసినాక దాన్ని పిడకలు ఇట్లా కొడతాను గోడకు, అట్లా అన్నీ చేసుకుంటే ఫినిషింగ్ చేసుకుంటే ఈ రూపం చేయడం జరిగింది ఇంతవరకు వచ్చి. వినాయకుడి విగ్రహం తయారు చేయడానికి శిల్ప కళాకారులు ఎక్కడ నుంచి వచ్చారు? ఇప్పుడు ఈ యొక్క వినాయకుని తయారు చేసే శిల్పి రాజేందర్ అని ఆర్టిస్టు. అంతకంటే ముందుగాల మన రంగారావు అని ఉండే, రంగారావు దగ్గర రాజేందర్ అయిన దగ్గర చెత్త కింద పనిచేస్తుండే. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పని నేర్చుకున్న తర్వాత ఆయన తర్వాత ఈయననే రాజేందర్ గారు దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది అట్లా. సరే, ప్రజల నుంచి ఆదరణ ఏ విధంగా ఉందండి? ప్రతి సంవత్సరం ఎలా ఉంటుంది ప్రజల నుంచి ఆదరణ? ఇప్పుడు ప్రజలు అంటే చూడండి మేడం, ఈ యొక్క సత్యమైన వినాయకుడు ఇక్కడ ఆయననే వినాయకుడిని ఇంత పెద్దగా చేపించుకున్నాడు. మన చేతిలో ఏం లేదు, ఆ భగవంతుని ఆశీర్వాదం వల్లనే ఆయన మాతో చేపించుకుంటుంది. కాబట్టి మేము ఇంత వినాయకుడిని మేము చేయడం జరుగుతుంది. ఆయన ఆశీర్వాదం మాది. ఇప్పుడు మనం ఏదైనా కావాలనుకుంటాం, మేము కొనుక్కుంటాం, మనకు వద్దన్నప్పుడు ఇడిచేస్తాం. ఆయన ఇంత మా కుటుంబంతోనే ఇంత పెద్ద వినాయకుని ఆయన చేపించుకుంటున్నాడు. మాకు ఏ డబ్బు అని అట్లా ఇట్లా అని లేదు. ఏదైతే ఇప్పుడు మనం ఫస్ట్ ఫైనాన్స్ లాగా తీసుకుంటాం. కొంతమంది భక్తులు బయట ఏమనుకుంటారంటే కొన్ని కోట్లు వస్తాయి అనుకుంటారు.